హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే మిత్రుడు టిఎంబి బుచ్చిరాజు విరచిత అంశంగా పెన్షన్ కమ్యూటేషన్ రెస్టోరేషన్ గడువు న్యాయబద్ధంగా తగ్గించాలి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. పెన్షన్ కమ్యూటేషన్ రెస్టోరేషన్ గడువును న్యాయబద్ధంగా తగ్గించాలి. ఇక వినండి. కమ్యూటేషన్ రికవరీ 15 ఏళ్ల గడువును పునఃపరిశీలించాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ సమయంలో తమ పెన్షన్లో గరిష్టంగా 40% వరకు కమ్యూటేషన్ చేసుకునే అవకాశం ఉంది. కమ్యూటేషన్ అనేది పెన్షనర్స్ స్వచ్ఛందంగా తీసుకునే ఉద్యోగ విరమణ ప్రయోజనం. కమ్యూటేషన్ తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ నుంచి తగ్గిస్తూ 15 సంవత్సరాల కాలంలో తిరిగి రికవరీ చేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రజల జీవన కాలం, వడ్డీ రేట్లు, మరణాల రేటు, బీమా గణాంకాలు గతంతో పోలిస్తే గణనీయంగా మారిన నేటి నేపథ్యంలో 15 సంవత్సరాల రికవరీ కాల పరిమితి ఇప్పటికీ సముచితమేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ ప్రశ్నను ప్రభుత్వం, పెన్షనర్ సంఘాలు, న్యాయస్థానాలు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. వివిధ న్యాయస్థానాల్లో భిన్నమైన కాల పరిమితులు ఎందుకు నిర్ణయిస్తున్నారు? కమ్యూటేషన్ రికవరీ కాల పరిమితిపై వివిధ రాష్ట్రాల్లో న్యాయపరమైన వివాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో పంజాబ్లో 10 సంవత్సరాల 8 నెలలకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల్లో 11 సంవత్సరాల 3 నెలలకు, కేరళలో 12 సంవత్సరాలకు, గుజరాత్లో 13 సంవత్సరాలకు ఇటువంటి కాల పరిమితులు ప్రస్తావించబడ్డాయి. ఆయా కోర్టుల్లో, ఆయా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాల్లో. ఈ తేడాలకు కారణం ఏమిటి? ఈ గణాంకాలను వేటి ఆధారంగా చేసుకుని ఈ కాలపరిమితులను నిర్ణయించారు అనే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం రాష్ట్ర న్యాయస్థానాలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్ర న్యాయస్థానానికి తేడాలు ఏమిటి? ఈ కమ్యూటేషన్ లెక్కింపులో ప్రధానంగా కమ్యూటేషన్ విలువ, వడ్డీ రేటు, రికవరీ కాలపరిమితి, పెన్షనర్ల సగటు జీవనకాలం, మరణాల రేటు, ప్రమాద కారకం ఇటువంటి అంశాలు పరిగణలోకి వస్తాయి. కమ్యూటేషన్ విలువలో మార్పులు ఎందుకు? పెన్షనర్ వర్గాల ప్రకారం గతంలో కమ్యూటేషన్ లెక్కింపులో ఉపయోగించిన విలువలు కాలానుగుణంగా మారాయి. 1986లో ₹1కి ₹10.46, 1996లో ₹9.81, 2008లో ₹8.19 చిల్లర ఇటువంటి విలువలు ప్రస్తావించబడ్డాయి. ఆ రోజుల్లో కమ్యూటేషన్ చేసిన ప్రతి ఒక్క రూపాయికి. ప్రస్తుతం కూడా అంటే 2026కి కూడా ₹1కి ₹8.19 చిల్లరే కొనసాగుతుంది అని తెలుస్తున్నది. అయితే కాలక్రమంలో జీవనకాలం పెరిగిన కమ్యూటేషన్ విలువను నిర్ణయించే పట్టికను అదే విధంగా కొనసాగించటం సముచితమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. పెన్షనర్స్ సంఘాలు వారి వాదన ప్రకారం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కమ్యూటేషన్ రెస్టరేషన్, అంతేకాకుండా కమ్యూటేషన్ వాల్యూను కూడా పునః సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇక వడ్డీ రేటు కూడా కీలకమే. ఈ కమ్యూటేషన్ మొత్తాన్ని పెన్షనర్కు ముందుగానే పొందుతున్నందువలన
దాని లెక్కింపులో వడ్డీ లేదా తగ్గింపు రేటు ముఖ్యమైన అంశం. పెన్షనర్ వర్గాల వాదన ప్రకారం గతంలో కమ్యుటేషన్ లెక్కింపులో ఉపయోగించిన వడ్డీ అంచనాలను ప్రస్తుత వడ్డీ పరిస్థితులతో పోల్చి పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు లభించే కొన్ని పొదుపు పథకాల వడ్డీ రేట్లతో పోలిస్తే ఈ విషయం అర్థమవుద్ది. గతంలో కమ్యుటేషన్ లెక్కింపులో ఉపయోగించిన అధిక వడ్డీ అంచనాల ప్రభావాన్ని కూడా ప్రభుత్వం పునఃపరిశీలించాలి, న్యాయబద్ధంగా వ్యవహరించాలి. పెరిగిన జీవనకాలం అనే ప్రధాన అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే కమ్యుటేషన్ లెక్కింపులో మరణాల పట్టికలు అలాగనే జీవనకాల గణాంకాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పెన్షనర్ సంఘాల సమాచారం ప్రకారం 1986 ప్రాంతంలో సగటు జీవనకాలం సుమారు 57 సంవత్సరాల 7 మాసాలుగా ఉండేగా అదే 2008లో 66 సంవత్సరాలుగా కొంత మెరుగైంది. ఇక ఇటీవల గణాంకాల్లో సుమారు 70 సంవత్సరాల వరకు ఆయు ప్రమాణం పెరిగినట్లు పేర్కొంటున్నారు. పరిశీలనల మూలాన జీవనకాలం పెరిగినప్పుడు పాత మరణాల గణాంకాల ఆధారంగా రూపొందించిన కమ్యుటేషన్ లెక్కలను యథాతథంగా కొనసాగించటం సముచితమేనా అనే అంశంపై నిపుణుల అధ్యయనం అవసరం. ఇక మరణాల రేటు మరియు ప్రమాద కారకం గురించి పరిశీలిస్తే కమ్యుటేషన్ తీసుకున్న తర్వాత నిర్దిష్ట కాలంలో ఎంతమంది పెన్షనర్లు మరణించే అవకాశం ఉంది అన్నది కూడా లెక్కింపులో కీలకం. ఇక పెన్షనర్ వర్గాల ప్రకారం 1986లో ఈ రేటు సుమారు 11.3%గా, 2008లో 7%గాను, 2024 నాటికి కూడా సుమారు 7%గాను ఉన్నదన్నమాట మరణాల రేటు. అలాగే వయస్సును బట్టి ప్రమాదం మారుతుంది. బీమా సంస్థలు ఉపయోగించే జీవనకాల పట్టికలు వయస్సు, మరణాల అవకాశాలు తదితర అంశాల ఆధారంగా ప్రమాద కారకాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి ప్రస్తుత గణాంకాలను పరిగణలోకి తీసుకుని కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని అదే రెస్టరేషన్ కాలాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కేసుతో కొత్త ఆశలు చిగురించాయి ఉద్యోగులు విరమణ పొందిన వారిలో. ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ విరమణ పొందిన అనంతరం పొందే పెన్షను అతని జీవితకాల సేవలకు లభించే చట్టబద్ధమైన హక్కు. ఇది ప్రభుత్వం ప్రసాదించే దానం కాదు, ఉద్యోగి కష్టానికి లభించే న్యాయమైన ప్రతిఫలం. అలాంటి పెన్షన్కు సంబంధించిన 15 సంవత్సరాల కమ్యుటేషన్ రికవరీ, కమ్యుటేషన్ రెస్టరేషన్ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ అదే ఎస్ఎల్పి నంబర్ 26/631/2025లో భారత సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయటం, అలా జారీ చేసిన అనంతరం లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలను రేకెత్తించింది. ఇది తుది తీర్పు కాకపోయినప్పటికీ పెన్షనర్ల వాదనలను అత్యున్నత న్యాయస్థానం పరిశీలనకు స్వీకరించటం అత్యంత ప్రాధాన్యత కలిగిన పరిణామం. రాష్ట్ర ప్రభుత్వం తన వివరణ సమర్పించిన తర్వాత కోర్టు అన్ని అంశాలను పరిశీలిస్తుంది. కాబట్టి కమ్యుటేషన్ రికవరీ అదే కమ్యుటేషన్ రెస్టరేషన్ 15 సంవత్సరాల నుంచి తగ్గించాలి అన్న డిమాండ్ను ప్రస్తుత జీవనకాలం, మరణాల రేటు, వడ్డీ రేటు, కమ్యుటేషన్ విలువ అలాగనే ప్రమాద కారకం ఇటువంటి తాజా గణాంకాల ఆధారంగా సశాస్త్రీయంగా పరిశీలించాలి. ఇక ఈ తీర్పు ప్రభావం గమనిస్తే ఈ కేసు తీర్పు కేవలం ఒక వ్యక్తి లేదా ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. ఇది దేశవ్యాప్తంగా కమ్యుటేషన్ విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న కీలకమైన న్యాయపరమైన అంశం. ఒకవేళ సుప్రీంకోర్టు కమ్యుటేషన్ మొత్తం వాస్తవానికి 11 సంవత్సరాల 3 నెలల్లోనే పూర్తిగా తిరిగి వసూలవుతుందని అంగీకరిస్తే తద్వారా రెస్టరేషన్ అనేది 11 సంవత్సరాల 3 నెలలకు
జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 15 సంవత్సరాల పునరుద్ధరణ విధానం, అదే రెస్టరేషన్ కమిటేషన్ 15 సంవత్సరాల గడువు. ఈ విధానంపై సమీక్ష జరిగే అవకాశం ఉంది. దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థిక ఉపశమనం కలగవచ్చు, జీవితానికి ఆశ చిగురించవచ్చు. ఇక పెన్షనర్ల ఆకాంక్షను పరిశీలిస్తే పెన్షనర్ల అభిప్రాయం స్పష్టంగా ఉంది. ప్రభుత్వం తనకు రావాల్సిన మొత్తం ఇప్పటికే పూర్తిగా తిరిగి పొందిన తరువాత కూడా పూర్తి పెన్షన్ను, అదే కమిటేషన్ రెస్టరేషన్ను మరికొన్ని సంవత్సరాలు నిలిపివేయటం సహజ న్యాయం, సమానత్వం మరియు సంక్షేమ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదని పెన్షనర్లు భావిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్గా, వయోనిధులుగా వారు కాలానుగుణంగా ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, జీవితకాల అంచనాలు మారుతున్న నేపథ్యంలో కమిటేషన్ విధానాన్ని కూడా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఎంతగానో వారు ప్రాధేయపడుతున్నారు. పెన్షనర్ల హక్కుల పరిరక్షణలో ఈ కేసు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. న్యాయస్థానం తుది తీర్పు ఏదైనా కావచ్చు, కానీ అది న్యాయం, సమానత్వం, పారదర్శకత, రాజ్యాంగ విలువలను ప్రతిబింబించేలా ఉండాలి అని ప్రతి సీనియర్ సిటిజన్ పెన్షనరు ఆశిస్తున్నాడు. వయోనిధిగా తమ ఆశను పెంపొందించుకుంటున్నాడు. పెన్షన్ అనేది వృద్ధాప్యంలో జీవనాధారం. ఆ హక్కును మరింత బలోపేతం చేసే దిశగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్ తరాల పెన్షనర్లకు, వారికి కూడా మార్గదర్శకంగా నిలవాలని అందరం ఆకాంక్షిద్దాం. అదే సమయంలో ప్రభుత్వం కూడా కాలానుగుణంగా నిబంధనలను సమీక్షించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమాన్ని, ఉద్యోగులు పెన్షనర్లు కూడా ప్రజల్లో భాగంగా గమనించి దృష్టిలో ఉంచుకొని సమతుల్యమైన నిర్ణయాలు తీసుకోవటం ఎంతైనా అవసరం. పెన్షనర్లు ఎటువంటి అనుచిత ప్రయోజనం కోరడం లేదు. కాలానుగుణంగా మారిన గణాంకాల ఆధారంగా న్యాయమైన రికవరీ కాల పరిమితిని నిర్ణయించాలన్నదే వారి ప్రధాన అభ్యర్థన. సుప్రీంకోర్టు తీర్పు ఈ అంశంపై దేశవ్యాప్తంగా స్పష్టతకు దారితీస్తుందని పెన్షనర్స్ అందరూ ఆశిస్తున్నారు అంటూ మిత్రుడు టిఎంబి బుచ్చిరాజు, వీరు ప్రధాన కార్యదర్శి, అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్, వారు మిత్రుడిగా ఈ అంశాన్ని అందజేయగా మీ కానమోకు కె నళినీమోహన్ కుమార్, అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ హైదరాబాద్ దానికి అధ్యక్షుడిగా ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.